హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టంలో రిలవెన్స్ ఫీడ్బ్యాక్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ర్యాంకింగ్ కాన్సెప్ట్ గురించి చూసాం. ర్యాంకింగ్ కాన్సెప్ట్ తర్వాత మనకి అనదర్ టెక్నిక్ కింద యూజ్ చేసుకునేది ఏంటంటే రిలవెన్స్ ఫీడ్బ్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలవెన్స్ అంటే మనకి ఏదైతే రిలవెంట్ డేటా ఉందో, అంటే రిలవెంట్ డేటా, నాన్ రిలవెంట్ డేటా అని మనకి 2 టైప్స్లో డేటాని కలెక్ట్ చేసుకుంటే, ఏదైతే రిలవెంట్ డేటా ఉందో ఆ రిలవెంట్ డేటాని మనం కలెక్ట్ చేసుకుని దాన్ని ఫీడ్బ్యాక్గా బేస్ చేసుకుని ఆ ఫీడ్బ్యాక్ నుంచి మనం మళ్ళీ అగైన్ క్వరీని ప్రాసెసింగ్ చేసుకుంటూ రిజల్ట్ అనేది గెట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ రిలవెన్స్ ఫీడ్బ్యాక్. అయితే అసలు టోటల్గా రిలవెన్స్ ఫీడ్బ్యాక్లో మనం థింగ్స్ని, స్టెప్స్ని ఎలా స్టెప్ బై స్టెప్ చేస్తాం, విత్ ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జామ్లో వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిలవెన్స్ ఫీడ్బ్యాక్ అనేది మనకి ప్రీవియస్ పేపర్స్లో 2-3 టైమ్స్ అడగడం జరిగింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒకవేళ మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎస్ఏ క్వశ్చన్కి రిలవెన్స్ ఫీడ్బ్యాక్ కనుక అడిగితే, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రతి డయాగ్రామ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ విత్ స్టెప్స్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక ఫీచర్. సో ఈ ఫీచర్ ఎందుకు అంటే, మనం ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవటానికి యూజ్ చేసే సిస్టంలో వన్ ఆఫ్ ద టెక్నిక్ కింద మనకి ఇది ఒక ఫీచర్ కింద యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫీడ్బ్యాక్ ఎవరి నుంచి తీసుకుంటాము అంటే యూజర్ నుంచి తీసుకుంటాం. ఎందుకు అంటే క్వరీని ఇచ్చేది ఎవరు? యూజర్. సో ఆ యూజర్ పాస్ చేసిన క్వరీని అగైన్ యూజర్ నుంచే మళ్ళీ అనదర్ ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఇంకా ఇంప్రూవ్గా, మనం ఏదైతే సర్చింగ్ పెర్ఫామ్ చేస్తున్నామో యూజర్ కోసం, ఆ సర్చింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది యూజర్. సో దానికోసం ఫస్ట్ స్టెప్ ఏంటంటే, యూజర్ ఒక క్వరీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్ ఓపెన్ చేశారు. గూగుల్ ఓపెన్ చేసి అందులో మీరు ఒక టర్మ్ని సెర్చ్ చేస్తున్నారు ఫర్ షాపింగ్. ఓకే, సో మీరు ఏదైనా ఒక షూస్ ఆర్ ఎనీ బుక్స్ ఆర్ ఎనీథింగ్, మీరు ఒక ఐటమ్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఒక పర్టికులర్ బ్రాండ్కి సంబంధించిన షూస్ ఆర్ ఒక పర్టికులర్ కలర్కి సంబంధించిన షూస్ మెన్షన్ చేశారో అది మీరు ఫస్ట్ ఇచ్చే క్వరీ, దట్ ఈజ్ ఇనీషియల్ క్వరీ. సో నెక్స్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీకు రిటర్న్ చేసేస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఓకే, అయినా కూడా మీకు వచ్చే కలెక్షన్ ఆఫ్ రిజల్ట్ అనేది చాలా బల్క్గా ఉంది. సో దాన్ని మీరు ఇంకా ఏం చేస్తున్నారు అంటే ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫిల్టర్ చేద్దాం అనుకున్నప్పుడు అందులో ఏది రిలవెంట్ అండ్ ఏది ఇర్రిలవెంట్ డేటా అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, సిస్టమ్ ట్రై టు అండర్స్టాండ్ ఏ క్వరీ ఈజ్ బెటర్ వే. సో అంటే ఇప్పుడు మీరు ఒక బ్రాండ్ షూస్ అనేది ఎంటర్ చేశారు, కానీ అందులో చాలా బల్క్ డేటా వచ్చింది. దెన్ మీరు ఏం చేస్తారు అంటే బ్లాక్ షూస్ అని చెప్పి విత్ బ్రాండ్ నేమ్తో మీరు ఎంటర్ చేశారు. ఓకే, అక్కడ అనదర్ ఫిల్టర్ ఓన్లీ ఇట్ రిటర్న్స్ ఓన్లీ బ్లాక్ కలర్ షూస్. సో అంటే మీరు ఓన్లీ బ్లాక్ కలర్ షూస్ మాత్రమే విజిట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్. సో అనదర్ సెకండ్ క్వరీ కింద మీరు దాన్ని ఏం చేశారు, ఫిల్టర్ చేశారు. ఫిల్టర్ చేసిన తర్వాత అగైన్ సిస్టమ్ గివ్స్ ద ఫైనల్ రిజల్ట్, దట్ ఈస్ ద step number 5. So this is a simple example to understand the relevance feedback. So ఇదే మనకి స్టెప్స్ అన్నిటిని కూడా మనం ఒక డయాగ్రామ్ ఫార్మేషన్లో చూడాలి అంటే, ఫస్ట్ ఇనీషియల్ క్వరీ, నెక్స్ట్ ఇనీషియల్ రిజల్ట్. అంటే ఫస్ట్ ఇచ్చే క్వరీకి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఇనీషియల్ రిజల్ట్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఫేజ్. ఫీడ్బ్యాక్ ఫేజ్ అంటే మీరు ఏదైతే ఇనీషియల్ రిజల్ట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఒక ఫీడ్బ్యాక్ అనేది రిటర్న్ చేయడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి తీసుకుంటున్నారు కదా, దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫేజ్. అగైన్ క్వరీ మళ్ళీ రీఫార్మేషన్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ అగైన్ క్వరీ రీఫార్మేషన్ అండ్ రివైజ్డ్ రిజల్ట్. సో మళ్ళీ క్వరీ పాస్ చేసిన తర్వాత సెకండ్ టైం వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రివైజ్డ్ రిజల్ట్. దీనివల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది మనకి రిట్రీవల్ ప్రాసెస్ని ఇంకా ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేసుకోవటానికి, మన రిజల్ట్ ఇంకా ఎఫిషియెంట్గా ఉండటానికి మనకి ఇది మెయిన్గా యూజ్ అవుతుంది రిలవెన్స్ ఫీడ్బ్యాక్ అనేది. అండ్ సర్చ్ ఇంజన్స్ అనేవి బెటర్ అండర్స్టాండ్, యూజర్ క్వరీని ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని మనకిచ్చే రిజల్ట్ అనేది చాలా ఈజీగా మనం ఫిల్టర్ చేసుకోవటానికి, మనం సెలెక్ట్ చేసుకోవటానికి ఉండేలాగా ఉండాలి. అంటే సర్చ్ ఇంజన్స్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇది మెయిన్ అడ్వాంటేజ్ రిలవెన్స్ ఫీడ్బ్యాక్లో. సో మనకి ఇందులో టోటల్ 3 టైప్స్ అనే ఫీడ్బ్యాక్స్ని తీసుకుంటున్నాం. దట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ ఫీడ్బ్యాక్, ఇంప్లిసిట్ ఫీడ్బ్యాక్ అండ్ సూడో ఫీడ్బ్యాక్.
సో అగైన్ ఎక్స్ప్లిసిట్ ఫీడ్బ్యాక్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి, దట్ ఈస్ బైనరీ అండ్ గ్రేడెడ్. ఓకే, సో అంటే ఇక్కడ ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటో చూద్దాం, ఇంప్లిసిట్ అంటే ఏంటో చూద్దాం, అండ్ సూడో అంటే ఏంటో చూద్దాం. సో డెఫినెట్గా మీరు ఇక్కడ 3 టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ దట్ మనకి ఏదైతే ఫస్ట్ స్టెప్స్ చూసాం కదా, మనం ప్రీవియస్గా 5 స్టెప్స్ చూసాం. ఈ 5 స్టెప్స్ని మీరు ఒక డయాగ్రామ్ ఫార్మేషన్లో వేయాలి అంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. మీరు ఏ టెక్నిక్ యూజ్ చేస్తున్నారో దట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. ఫస్ట్ ఇది ఒక యూజర్ పాస్ చేసింది క్వరీ. సో క్వరీని పాస్ చేసిన తర్వాత దాన్ని మనం ఎవరికి ఇస్తున్నాం, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్కి ఇస్తున్నాం. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ ఏం కంటైన్ చేస్తుంది, డాక్యుమెంట్స్ని కంటైన్ చేస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని బేస్ చేసుకుని ఏం చేస్తుందంటే దీని నుంచి వచ్చే ఒక రిజల్ట్ అనేది యూజర్కి పాస్ చేస్తుంది. వన్స్ యూజర్కి పాస్ చేసిన తర్వాత యూజర్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ దాని మీద ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. అంటే మనం ఏదైతే రిజల్ట్ ఇచ్చామో ఆ రిజల్ట్ మీద యూజర్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వరీని రీఫార్మేషన్ చేసాం, అంటే అగైన్ సెకండ్ టైం క్వరీ అనేది పాస్ చేస్తున్నాం. సో క్వరీ రీఫార్మేషన్ చేసిన తర్వాత మళ్ళీ రివైజ్డ్ క్వరీని మళ్ళీ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్కి పాస్ చేసాం. సో వన్స్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్కి పాస్ చేసిన తర్వాత అగైన్ రివైజ్డ్ డాక్యుమెంట్స్ అనేవి మళ్ళీ మనం రిజల్ట్ కింద యూజర్కి పాస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ దిస్ రివైజ్డ్ డాక్యుమెంట్స్. సో అలా మనకి టోటల్ రిలవెన్స్ ఫీడ్బ్యాక్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇనీషియల్ క్వరీ, ఇనీషియల్ రిజల్ట్ అండ్ రీఫార్మేషన్ క్వరీ అండ్ నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి, ఇంకా ఎక్స్ప్లిసిట్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్? ఎక్స్ప్లిసిట్ అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చేదాన్ని మనం ఎక్స్ప్లిసిట్ ఎక్స్టర్నల్ అంటాం. సో ఎక్స్ప్లిసిట్లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, యూజర్ బయట ఉన్నాడు, మనకి ఆల్రెడీ క్వరీ పాస్ చేసేసాడు. క్వరీ పాస్ చేసిన తర్వాత మళ్ళీ మనం అవుట్ సైడ్కి వెళ్ళి యూజర్ నుంచి ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా తీసుకుంటే దట్ ఈజ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ మీన్స్ ఎక్స్ప్లిసిట్ ఫీడ్బ్యాక్. సో ఓకే, ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, యూజర్ ప్రొవైడ్ చేస్తారు, డైరెక్ట్లీ ఆస్కింగ్ టు యూజర్. మనం ఆ యూజర్ని డైరెక్ట్గా అడిగి ఫీడ్బ్యాక్ తీసుకుని మనం దాన్ని మళ్ళీ అగైన్ క్వరీ కింద రిఫార్మేషన్ చేసుకుంటాం విత్ ఎక్స్ప్లిసిట్ ఫీడ్బ్యాక్ టైప్లో. సో దాన్నే మనం ఒక చిన్న డయాగ్రామటికల్గా చూస్తే క్వరీని రిట్రీవల్ ఇంజన్కి పాస్ చేసాం. దీని ఆల్రెడీ రిట్రీవల్ ఇంజన్లో డాక్యుమెంట్ కలెక్షన్ ఉంది. ఈ డాక్యుమెంట్ కలెక్షన్తో మనం ఏం చేస్తున్నాం, క్వరీని డైరెక్ట్గా యూజర్ని అడగటానికి ఫస్ట్ ప్రీవియస్గా వచ్చే రిజల్ట్ దట్ ఈస్ ఇనీషియల్ రిజల్ట్. ఈ ఇనీషియల్ రిజల్ట్ ఎవరికి పాస్ చేసాం, యూజర్కి పాస్ చేసాం. దెన్ యూజర్ గివ్ ఏ జడ్జ్మెంట్. ఆ జడ్జ్మెంట్తో మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుని అగైన్ రిట్రీవల్ ఇంజన్కి పాస్ చేస్తున్నాం. రిట్రీవల్ ఇంజన్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కలెక్షన్ నుంచి అగైన్ ఇంకొక రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది. సో దట్ ఈస్ ద ఎక్స్ప్లిసిట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వాట్ అబౌట్ ఇంప్లిసిట్? ఇప్పుడు ఇంప్లిసిట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక పర్టికులర్ షూ అనేది ఇందాక మనం సెర్చ్ చేసాం కదా, సో ఆ పర్టికులర్ షూ చెక్ చేసేటప్పుడు మీరు బ్రాండ్ ఇవ్వలేదు, కలర్ ఇవ్వలేదు, అసలు ఏమీ మెన్షన్ చేయలేదు, ఓన్లీ షూస్ ఫర్ పర్టికులర్ ఏజ్ అని చెప్పి మీరు మెన్షన్ చేశారు. కానీ ఆటోమేటిక్గా అక్కడ సర్చ్ ఇంజన్ ఏం చేస్తుంది అంటే మీరు ఎక్కువగా ఏది విజిట్ చేశారు అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఐ వాంట్ టు విజిట్ వైట్ కలర్ షూస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వైట్ కలర్ షూస్ చూశాను, అండ్ దాని యొక్క రిగార్డింగ్ టైప్స్ అనేవి నేను ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. వైట్ కలర్ షూస్లో కామెంట్స్ ఏంటో చూశాను, అండ్ దాని యొక్క రేటింగ్ ఎలా ఉందో చూశాను. సో అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ విత్ వైట్ షూస్. సో వైట్ షూస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది రిలవెంట్ డేటా అయిపోతుంది. రిమైనింగ్ ఆల్ కలర్స్ షూస్ అనేవి ఏమవుతాయి, ఇర్రిలవెంట్ డేటా కింద కన్సిడర్ అవుతాయి. సో ఇంప్లిసిట్గా ఆటోమేటిక్గా అది ఏం తీసుకుంటుంది అంటే నా రిలవెంట్ డేటాని కన్సిడర్ చేసేసి దానికి సంబంధించిన రిజల్ట్ అనేది పాస్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మన సూడో ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ఫస్ట్ ఒరిజినల్ క్వరీని రన్ చేస్తుంది అండ్ వచ్చిన డాక్యుమెంట్స్ని ర్యాంకింగ్ ఇస్తుంది. ఇప్పటి వరకు మనం ర్యాంకింగ్ అనే వర్డ్ చూడలేదు. ప్రీవియస్ కాన్సెప్ట్లో ర్యాంకింగ్ అనే టెక్నిక్ చూసాం డైరెక్ట్గా. సో అదే ర్యాంకింగ్ టెక్నిక్ని ఇక్కడ వన్ ఆఫ్ ద పార్ట్ కింద మనం యూజ్ చేస్తాం సూడోలో. సో ఇక్కడ ర్యాంకింగ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ మొత్తాన్ని ర్యాంకింగ్ చేసిన తర్వాత అగైన్ ద టాప్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలవెంట్ డేటా కింద మనం ఎజంప్షన్ తీసుకుంటాం. ఎజంప్షన్ తీసుకున్న తర్వాత అగైన్ క్వరీని రిప్రజెంట్ చేస్తాం అండ్ అగైన్
ర్యాంకింగ్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. సో ఫైనల్గా వచ్చే ర్యాంకింగ్లో ఫస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫైనల్ డాక్యుమెంట్స్ కింద, ఫైనల్ రిజల్ట్ కింద తీసుకుంటాం. సో దానికి చూడండి, ఇక్కడ మనకి ర్యాంకింగ్ డాక్యుమెంట్స్ వచ్చినాయి. ర్యాంకింగ్ డాక్యుమెంట్స్ క్వరీ నుంచి వచ్చిన తర్వాత అదే మనకి రిజల్ట్ కింద తీసుకుంటున్నాం. అగైన్ రిజల్ట్ నుంచి మళ్ళీ మనం ర్యాంకింగ్ టర్మ్స్ని తీసుకున్నాం, అంటే కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం. అగైన్ క్వరీని రీఫార్ములేషన్ చేసాం. అగైన్ రీఫార్ములేషన్ చేసిన తర్వాత ర్యాంకింగ్ డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నాం. సో వన్స్ వచ్చిన ర్యాంకింగ్ డాక్యుమెంట్స్లో ఉన్న రిజల్ట్స్ని మళ్ళీ కొన్ని టర్మ్స్ని ఫిల్టర్ చేసుకుంటూ, కొన్ని టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తూ మనం మళ్ళీ క్వరీని రీఫార్ములేషన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సూడో ఫీడ్బ్యాక్. సో టోటల్గా మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ సింగిల్ క్వశ్చన్ కనుక వస్తే ఎస్ఐ క్వశ్చన్కి మీరు ఈ టోటల్ 3 టైప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ డయాగ్రామ్స్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలవెన్స్ ఫీడ్బ్యాక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.